2018 డిసెంబర్ 20 తెలంగాణలో ఉన్న ములుగు దగ్గర రామంజపురం అనే గ్రామంలో 20 ఏళ్ల యువకుడికి సంఘటన జరిగింది. ఈ సంఘటన విన్నాక అయినా రాత్రిపూట బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నా. ఈ సంఘటన విన్నాక మీరు ఒక్కటే అంటారు. ఒకరోజు 4:30కి జాగింగ్ కోసం అని గౌతమ్ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ మొత్తం నలుగురు కలిసి జాగింగ్కి వెళ్ళారు. 4:30కి స్టార్ట్ అయితే 4:48 వరకు ఊరు బయటకు వెళ్ళారు. రోడ్డు పక్కన వరి పొలాలే కాబట్టి చల్లగా వేస్తుంది, అది చలికాలం కూడా. గౌతమ్ కాస్త లావుగా ఉండడంతో ఆ ముగ్గురి కన్నా వెనుకనే వస్తున్నాడు. అక్కడ ఉన్నది గౌతమ్తో కలిపి నలుగురు మాత్రమే, అందులోనూ గౌతమ్ వెనుకనే వస్తున్నాడు. కానీ ఒక స్థలం కాడికి వచ్చాక గౌతమ్ వెనుక ఎవరో చూస్తున్నట్టు గౌతమ్ కనిపిస్తుంది. అప్పుడప్పుడు గౌతమ్ వెనుకకు చూస్తూనే ఉన్నాడు. కొద్ది దూరం వెళ్ళాక గౌతమ్ తన స్నేహితుల్ని ఆపి ఎవరో మనల్ని ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుందని కాస్త అనుమానంగానే చెప్పాడు. కానీ గౌతమ్ మాటలు ఎవరు వినకపోగా జాగింగ్ చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. గౌతమ్ లావుగా ఉండడంతో శ్వాస బాగా రావడంతో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ ఎవరో గౌతమ్ వెనుక దగ్గుతున్నట్టు వినిపిస్తుంది. గౌతమ్కి భయం వేసి ఫోన్ లైట్ వేసి తన చుట్టుపక్కల మొత్తం చూశాడు, కానీ ఎవరూ లేరు. అప్పటికే 5:30 అవుతుంది కాబట్టి గౌతమ్ అంతగా భయపడలేదు. కానీ గౌతమ్ చేసిన తప్పేంటంటే మరుసటి రోజు కూడా అదే దారిలో జాగింగ్కి వెళ్ళడం. సేమ్ ఉదయం 4:30కి లేచి అదే నలుగురు జాగింగ్కి వెళ్ళారు. గౌతమ్కి భయంగానే ఉంది, ఎందుకు మళ్ళీ అదే దారిలో అని. కానీ మిగతా ముగ్గురు వినలేదు. సర్లే అని గౌతమ్ ఆ ముగ్గురి కన్నా కొంచెం ముందుగానే ఉండేలా చూసుకున్నాడు. కానీ గౌతమ్ని ఎవరో వెనుకకు లాగుతున్నట్టు అనిపించింది. అలా కొంచెం గౌతమ్ వెనక పడిపోయాడు. కొంతసేపటికి గౌతమ్ ఇంకా రావట్లేదు అని ఆ ముగ్గురు వెనుకకు చూస్తే గౌతమ్ మీద ఏదో ఆకారం కూర్చొని ఉంది. గౌతమ్కి చెమటలు పడుతున్నాయి. అయినా గౌతమ్కి ఏం తెలియనట్టు నెమ్మదిగానే వస్తున్నాడు. వెంటనే ఆ ముగ్గురికి భయం వేసి పారిపోయారు. కొంతసేపటికి కొందరిని తీసుకొని వచ్చారు, కానీ అప్పటికే గౌతమ్ చనిపోయి పడి ఉన్నాడు. అసలు ఆ ఏరియా దగ్గర ఏం జరిగిందని తెలుసుకుంటే మతిపోయింది. కొన్ని రోజుల క్రితం కొత్తగా పెళ్ళైన జంట యాక్సిడెంట్లో చనిపోయారంట. అప్పటి నుండి అబ్బాయిలు మాత్రమే అక్కడ చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన బాడీని పోస్టుమార్టంకి పంపితే నమ్మలేని నిజాలు తెలిసినాయి. ఆ నిజాలు విన్నాక మతిపోయిందనుకోండి. చనిపోయిన గౌతమ్ యొక్క గుండె మిస్ అయింది, కానీ ఎక్కడ గాయాలంటూ ఏవీ లేవు. పోస్టుమార్టం చేసిన డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే గౌతమ్ గుండెను తన నోట్లో నుంచి ఎవరో తీసేశారంట. ఒక్కసారి ఊహించండి, ఎక్కడ చిన్న గాయం అంటూ లేకుండా నోట్లో నుంచి ఎవరో తన గుండెను తీశారంట. చెప్తుంటే నాకే ఏదోలా ఉంది, కానీ నిజం. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎవరు జాగింగ్ అనే పేరు కూడా ఎత్తలేదు, ఎవరు అటు వైపు కూడా చూడలేదు. రీసెంట్గా ఇలాంటి సంఘటన ఇంకోటి జరిగిందంట. నచ్చితే చెప్పండి, వీడియో చేస్తే. లేదంటే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.